బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఫ్లైఓవర్ ను పొడిగించాలని అధికార పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తామని వాదిస్తోంది. ఓవైపు విజయవాడ దుర్గగడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుంటే మరోవైపు బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్ లో ఉండటం, కాంగ్రెస్ హయాంలో టెండర్లు పిలిచి పక్కన పెట్టడంతో దీని నిర్మాణాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద మొదలయ్యే ఈ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ మీదుగా స్టెల్లా కాలేజీ జంక్షన్ పాయింట్ వద్ద ముగుస్తుంది. అయితే దీన్ని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వరకు పొడిగిస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నది ఎంపీ కేశినేని నాని వాదన. ఆ మేరకు తన ప్రతిపాదనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయితే ఈ విషయంపై మరోసారి మాట్లాడి కేంద్రం నుండి అనుమతులు తెస్తానని ఎంపీ కేశినేని చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అమరావతిని రాజధానిగా చేసిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా సిటీలోంచి వెళ్తా ఉంది. దీన్ని కంపల్సరీ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వరకు దాటించాలి. 6 లైన్ ఫ్లైఓవర్ కావాలి, 4 లైన్ కాదు, 6 లైన్ ఫ్లైఓవర్ కావాలని చెప్పి కోరాం. దానికి ఇప్పుడు కొత్తగా ఎక్స్టెన్షన్కి 126 కోట్లు అవుతుందని కూడా ప్రపోజల్ చేసి పంపించాం. ఇక్కడ నుంచి అన్ని ఫేవరబుల్ వెళ్ళి మినిస్ట్రీ దగ్గర అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాం. ఒకసారి మినిస్ట్రీ రిజెక్ట్ చేసింది, మళ్ళీ ప్రయత్నించాం. గడ్కరీ గారితో ఇష్యూ టేకప్ చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ఒక 4 రోజుల్లో దీని ఎక్స్టెన్షన్ అయ్యే విధంగా కూడా ప్రయత్నిస్తానని చెప్పి విజయవాడ రాజధానిగా మారటంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిందని, ఫ్లైఓవర్ నిర్మాణంతో ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు ఎమ్మెల్యే కత్తి రామ్మోహన్. దానిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టి సారించారంటున్నారు. రాజధాని విజయవాడ నగరం అయిన తర్వాత ఎయిర్పోర్టు భారతదేశంలో ఏ ఎయిర్పోర్టుకి లేనంత ట్రాఫిక్ బిల్డప్ అయిన సందర్భంలో ఖచ్చితంగా కనకదుర్గమ్మ వారధి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా ఫ్లైఓవర్ ఏదైతే హైదరాబాద్ నగరంలో ఎయిర్పోర్టుకి అత్యధిక పొడవైన పివి నరసింహారావు గారి పేరు మీద ఒక ఫ్లైఓవర్ వచ్చిందో అలాంటి ఫ్లైఓవర్కి మనం ముఖ్యం. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పొడిగింపు ప్రతిపాదనలకు కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పించాలని అధికార పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీనికి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.